మేము అధికారంలోకి వస్తే 50 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తాం. ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఒకరు, జనసేన పార్టీ అధ్యక్షుల వారైతే ప్రతి నియోజకవర్గానికి 500 మందికి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఇస్తాం, అందరినీ పారిశ్రామికవేత్తలను చేస్తాం, అందరినీ వ్యాపారవేత్తలను చేస్తాం అని చెప్పి చాలా గొప్పగానే చెప్పారు. సంవత్సరాలు కోర్స్ జనసేన అధ్యక్షుల వారి మాటలు ఎవరైనా నమ్మినా, లేకుంటే ఆయన మాటల మీద ఆయన నిలబడతారని చెప్పి ఎవరైనా అనుకున్నా, వాళ్ళ మీద జాలిపడడం తప్ప ఎవరిగా ఏం చేయగలుగుతారు. కానీ సరే, ఎనీహౌ ఇన్ని మాటలు చెప్పారు. అధికారంలోకి సంవత్సరం పూర్తి అయింది. ఏ పరిశ్రమ స్టార్ట్ చేయకపోతే బాగోదు అనుకున్నారేమో, దేనికి రిబ్బన్ కటింగ్ చేయకపోతే బాగోదు అనుకున్నారేమో. ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు టీషర్టు షార్టు, మోకాల వరకు షార్ట్ వేసుకొని, అవును డిప్యూటీ సీఎం మీరు చూసింటారు, టీషర్ట్ వేసుకొని విజయవాడ పెనమలూరు కిందకు వచ్చే కానూరు దగ్గర, కానూరు రోడ్లో అయ్యప్ప నగరట, అక్కడ ఒక సెలూన్ ఓపెన్ చేశారు. ఈ సెలూన్ అని చెప్పి ఏమి ఇక్కడ తక్కువ చేయడం అని కాదు, ఒక సెలూన్ ఓపెన్ చేసేకి టీషర్టు షార్ట్ వేసుకొని ఒక సెలూన్ ఓపెన్ చేశారు. మరే వాళ్ళకి ఏమైనా 10 లక్షలు ఏమైనా ఇచ్చారా? ప్రభుత్వ పథకాలు ఇలా ఏమంటారు షణ్ముఖ వ్యూహం కింద ఏమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలతోనే వాళ్ళు ఏమైనా సెలూన్ పెట్టారేమో, బహుశా దాన్ని ఘనంగా ప్రారంభించారేమో. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఎన్ని 10 లక్షలు ఇచ్చారో అని చెప్పి నేనుగానే ఎవరికి తెలియకుండానే ప్రతి నియోజకవర్గానికి 10 లక్షలు ఇచ్చుకుంటూ పోతున్నారేమో. ఈరోజు ఆ పథకాన్ని ఏమన్నా ప్రారంభించారని చెప్పి నేను నిజంగా అనుకున్నా. తీరా చూస్తే అది ఎవరిదో ప్రైవేట్ వాళ్ళదట, ప్రభుత్వం ఏం 10 లక్షలు ఇవ్వలేదట. వీళ్ళు చెప్పారు కదా షణ్ముఖ వ్యూహం కింద 10 లక్షలు ఇస్తామని. ఆ 10 లక్షలు ఏమన్నా ఇచ్చి సెలూన్ ఏమైనా ఓపెన్ చేయించారేమో అని చెప్పి నేను అనుకుంటే, సంవత్సరం అవుతుంది, ఇంకో 2 రోజులు అయితే మనం బాధ్యతలు అది అఫీషియల్గా ప్రమాణ స్వీకారం చేసి ఆలోపు ఒక రిబ్బన్ కటింగ్ అన్న చేయకుంటే ఎట్లని, ఇటు పెద్ద పెద్ద రిబ్బన్ కటింగ్ చేయిస్తున్నట్లేదు ఈసారి తోటి. అందుకు సెలూన్ ఓపెన్ చేసేట్టున్నారు, టీషర్టు షార్ట్ వేసుకొని. బహుశా ఇటువైపు అంటే తనకిప్పుడు తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అటువంటి వాటి మీద ఏమీ మాట్లాడరు. కానీ 2019 ఎన్నికలకు ముందే అయినంటే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు, పత్రికలే టీషర్టు షార్ట్ ఏ ధర్మం అని చెప్పి అడిగేవాళ్ళు అబ్బా స్వామి. ఓ అంతేనా? ఎన్ని అడిగేవాళ్ళు. సరే, ఇప్పుడు నిరుద్యోగులుగానే అడుగుతూ ఉన్నారు. మరి ఏమో మాకు 10 లక్షలు ఇస్తే మేము అట్లా సెలూన్ షాపులో, ఇంకేమైనా కనుక పాలు అమ్ముకునే షాపులో, ఎరువులు అమ్ముకునే షాపులో ఏదో క్రియేటివిటీతో మేమైనా వ్యాపారం చేసుకుంటాం. షణ్ముఖ వ్యూహంలో 10 లక్షలు ఎప్పుడు ఇస్తారని చెప్పి నిరుద్యోగులు కూడా అడుగుతూ ఉన్నారు. మరి అద్భుతం అబ్బా, టీషర్టు షార్ట్ వేసుకొని వచ్చి సెలూన్ ఓపెన్ చేశారు. మరి దాని ద్వారా ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో తెలియదు. కానీ సరే, ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగినా, 1-2 జరిగినా మేలే. కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలు ఇవ్వచ్చు కదా, ప్రతి నియోజకవర్గానికి 500 మందికి ప్రతి సంవత్సరం ఇవ్వచ్చుగా ఇట్లాంటి షాపులు. అప్పుడు నేను రాష్ట్రం అంతా తిరిగి ఆ ప్రారంభోత్సవాల కోసం ఒక ప్రోగ్రాం పెట్టుకొని రావచ్చు.